హాయ్ గైస్ మనకి ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయాయి. సో మనకి కౌన్సిలింగ్ వచ్చేసి మోస్ట్లీ జూలై మంత్లో అయితే స్టార్ట్ అవుతుంది. సో వన్స్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది రిలీజ్ అయ్యాక కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను మీకు ఇంకొక వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో ఈ వీడియోలో నేను మీకు కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ లిస్ట్ అనేది చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకండి. నేను చెప్పే ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు ఒరిజినల్స్ విత్ 5 to 10 కాపీస్ జిరాక్సెస్ అయితే రెడీగా ఉంచుకోండి. కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ నుంచి కాలేజ్లో జాయినింగ్ వరకు కంప్లీట్ ప్రాసెస్ అనేది నేను ఛానల్లో వీడియోని అయితే అప్లోడ్ చేశాను. ఇంకా కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి ఎవరికైనా తెలియనట్లయితే ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. వీడియో లింక్ వచ్చేసి నేను మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఎంసెట్ రిలేటెడ్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ని మీరు మిస్ అవ్వకూడదంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్, ఏపీ ఎంసెట్ హాల్ టికెట్, నెక్స్ట్ వన్ ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్ అనేది అప్డేటెడ్గా ఉందా లేదా ఒకసారి అయితే చూసుకోండి. మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో నేమ్స్ ఏ విధంగా ఉన్నాయో సేమ్ ఆధార్ కార్డ్లో కూడా సేమ్గా ఉండేలా అయితే చూసుకోండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద 10th క్లాస్ మార్క్స్ మెమో అయితే రెడీగా ఉంచుకోండి. నెక్స్ట్ ఇంటర్ మార్క్స్ మెమో, నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ, నెక్స్ట్ మీరు 6th నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఎక్కడైతే చదివారో ఆ స్కూల్స్లో మీరు స్టడీ సర్టిఫికేట్ అనేది రెడీగా అయితే ఉంచుకోండి. సో నెక్స్ట్ ఓసీ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ అప్లికబుల్ అయితే కనుక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా మీరైతే రెడీగా ఉంచుకోవాలి. లేటెస్ట్ ఇది వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ 2025 to 2026 మీరైతే సచివాలయం నుంచి కానీ మీ సేవ నుంచి కానీ తీసుకున్నదైతే రెడీగా ఉంచుకోండి. సో నెక్స్ట్ ఇంటర్ ప్రైవేట్గా చదివిన వాళ్ళైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది రెడీగా ఉంచుకోండి. సో నాన్ లోకల్ క్యాండిడేట్స్కి రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ పేరెంట్స్ ఎంప్లాయీ సర్టిఫికేట్ కానీ సబ్మిట్ చేయాలి. సో నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయితే మాత్రం అవి కూడా రెడీగా ఉంచుకోండి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరైతే లేటెస్ట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ లేనట్లయితే ఫీ రియంబర్స్మెంట్కి మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ రేషన్ కార్డ్, రైస్ కార్డ్ కానీ రెడీగా ఉంచుకోండి. ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ మీరైతే సబ్మిట్ చేస్తున్నట్లయితే లేటెస్ట్దే మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇవైతే అందరూ ఒరిజినల్స్ విత్ జిరాక్సెస్తో రెడీగా అయితే ఉంచుకోండి. సో ఎంసెట్ రిలేటెడ్గా ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు వెంటనే ఛానల్లో వీడియో ద్వారా డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.